Hello everyone, welcome to Srimathwal. Trigonometry up to transmissions JE means level 2 sums చూస్తే ఆల్రెడీ 2 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. కంటిన్యూషన్ వీడియో ఇది. ఇఫ్ sin 3 theta minus sin theta minus sin square 2 theta by sin theta plus ఇలా ఇచ్చారు ఈక్వల్ టు cos x అని. అయితే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో దీనికోసం sin 3 theta ఫార్ములా రాస్తే 3 sin theta మైనస్ 4 sin cube theta మైనస్ sin theta ఇంటూ ఇది sin square theta 2 theta అంటే sin 2 thetaకి ఫార్ములా 2 sin theta cos theta whole square by sin theta plus sin 2 theta అంటే ఫార్ములా 2 sin theta cos theta into cos theta equal to cos x. సో ఈ వాల్యూ న్యూమరేటర్ మొత్తంలో ఫస్ట్ 3 టర్మ్స్ ఉన్నాయి, 1 2 3. డినామినేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి. అన్నిట్లోంచి కూడా sin theta అనేది కామన్ వస్తుంది. sin theta ఇంటూ 3 మైనస్ 4 sin square theta. ఇక్కడ నుంచి sin theta కామన్ వెళ్ళింది, 3 మిగిలింది. ఇక్కడ నుంచి ఒక sin theta కామన్ వెళ్తే మైనస్ 4 sin square theta. ఇక్కడ నుంచి sin theta కామన్ వెళ్తే మిగిలింది ఈ వాల్యూ ఉంటుంది. 2 స్క్వేర్ అంటే 4 sin square theta cos square theta బై డినామినేటర్ నుంచి కూడా sin theta కామన్ తీస్తే 1 ప్లస్ 2 cos square theta దట్ ఈక్వల్ టు cos x. sin theta క్యాన్సిల్. సో మిగిలిన వాల్యూ ఇది. సైన్ స్క్వేర్ థీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాజ్ స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్గా రాసుకుంటే దట్ ఇంప్లైస్ 3 మైనస్ 4 ఇంటూ 1 మైనస్ కాజ్ స్క్వేర్ థీటా మైనస్ 4 సైన్ స్క్వేర్ థీటా కాజ్ స్క్వేర్ థీటా బై 1 ప్లస్ 2 కాజ్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కాస్ ఎక్స్. That implies 3 minus 4 into 1 4 minus into minus plus 4 cos square theta minus 4 sin square theta cos square theta by 1 plus 2 cos square theta equal to cos x. 3 minus 4 అంటే వచ్చే రిజల్ట్ -1. సో -1 ప్లస్ ఇక్కడ నుంచి 4 cos థీటాని కామన్ 4 cos స్క్వేర్ థీటాని కామన్ తీస్తే 4 cos స్క్వేర్ థీటాని కామన్ తీస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 1 ప్లస్ 2 cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు cos x. That implies -1 plus 4 cos square theta into again cos square theta 1 minus sin square theta అంటే cos square theta కనుక ఇది 4 cos square theta into cos square theta by 1 plus 2 cos square theta that equal to cos x. That implies ఇది 4 cos power 4 theta minus 1 ఫామ్లో ఉంది. 4 cos power 4 theta minus 1 అంటే a square minus b square ఫామ్. a plus b ఇంటూ అంటే 2 cos square theta whole square minus 1 by 1 plus 2 cos square theta equal to cos x. That implies ఇది a plus b ఇంటూ a minus b ఫామ్లో ఉంది. 2 cos square theta plus 1 ఇంటూ 2 cos square theta minus 1 by 1 plus 2 cos square theta equal to cos x. 1 plus 2 cos square theta క్యాన్సిల్ అయితే మిగిలేది ఇది. 2 cos square theta minus 1 అంటే cos 2 theta ఫార్ములా. cos 2 theta equal to cos x అంటే x equal to 2 theta. ఆప్షన్ 2. నెక్స్ట్ సమ్ tan alpha plus beta minus gamma by in terms of tanలో ఉంది both sides. అయితే దెన్ బీటా నాట్ ఈక్వల్ టు గామా అండ్ ఈ వాల్యూ ఈక్వల్ టు ఏమవుతుందో ప్రూవ్ చేయండి అన్నాడు. సో ఇక్కడ ట్యాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోకి చేంజ్ చేసుకుందాం. ట్యాన్ అంటే సైన్ బై కాస్ కనుక సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా బై
కాస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో సైన్ బై కాస్ కనుక సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ గామా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ గామా దట్ ఈక్వల్ టు సైన్ గామా బై కాస్ గామా. నెక్స్ట్ tan బీటా అంటే సైన్ బీటా బై కాస్ బీటా. డినామినేటర్ ఫ్రాక్షన్స్ కనుక రివర్స్ అవుతాయి. సో ఈ ఫామ్లో ఉంటే ఇక్కడ నుంచి బై కాంపోనెండో అండ్ డివిడెండో రూల్, న్యూమరేటర్ బై డినామినేటర్ ఇవి యాడ్ చేసుకుంటే సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ గామా. దీనికి డినామినేటర్ని యాడ్ చేయాలి ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ గామా బై డినామినేటర్లో న్యూమరేటర్ వాల్యూని రాసి దానిలోంచి డినామినేటర్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ గామా మైనస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ గామా దట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ కూడా అంతే. సైన్ గామా కాస్ బీటా డినామినేటర్ని యాడ్ చేయాలి కాస్ గామా సైన్ బీటా బై సైన్ గామా కాస్ బీటా మైనస్ కాస్ గామా సైన్ బీటా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ యాంగిల్ డిఫరెంట్. సైన్ ఏ కాస్ బీ ప్లస్ కాస్ ఏ సైన్ బీ ఫామ్లో ఉంది. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ దట్ ఇంప్లైస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ గామా. డినామినేటర్ సైన్ ఏ కాస్ బీ మైనస్ కాస్ ఏ సైన్ బీ అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బీ. సైన్ ఆఫ్ ఏ అంటే ఈ యాంగిల్ మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా. నెక్స్ట్ మైనస్ బీ ఫార్ములా మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ గామా ఈక్వల్ టు ఇది రైట్ హ్యాండ్ సైడ్ కూడా సేమ్ సైన్ ఏ కాస్ బీ ప్లస్ కాస్ ఏ సైన్ బీ అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ. నెక్స్ట్ డినామినేటర్ సైన్ ఏ కాస్ బీ మైనస్ కాస్ ఏ సైన్ బీ అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బీ గామా మైనస్ బీటా. క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ చూస్తే ఇక్కడ బీటా క్యాన్సిల్ గామా క్యాన్సిల్. డినామినేటర్ నుంచి ఆల్ఫా ఒకటి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు వచ్చే వాల్యూ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సైన్ 2 ఆల్ఫా సైన్ ఆఫ్ గామా మైనస్ బీటా ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ సైన్ గామా ప్లస్ బీటా ఇంటూ ఈ వాల్యూ 2 బీటా మైనస్ గామా సైన్ ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ బీటా మైనస్ గామా. ఇక్కడ యాంగిల్ చూస్తే బీటా మైనస్ గామా ఉంది, ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా ఉంది కనుక కామన్ తీస్తే మైనస్ని సైన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా కనుక -2 మైనస్ సైన్ 2 ఆల్ఫా సైన్ ఆఫ్ బీటా మైనస్ గామా ఈక్వల్ టు ఈ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ 2 సైన్ 2 తీటా ఫార్ములాలో ఉంది. ఎక్స్పాండ్ చేస్తే గామా ప్లస్ బీటా ఇంటూ 2 ఇంటూ సైన్ బీటా మైనస్ గామా ఇంటూ కాస్ బీటా మైనస్ గామా. ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తాన్ని ఒక సైడ్కి తీసుకెళ్తే అంటే ఈ మైనస్ వాల్యూని కూడా రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్తే దట్ ఇంప్లైస్ సైన్ ఆఫ్ బీటా మైనస్ గామా ఇంటూ సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ ఆఫ్ గామా ప్లస్ బీటా ఇంటూ 2 సైన్ బీటా మైనస్ గామా కాస్ బీటా మైనస్ గామా. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ దట్ ఈక్వల్ టు 0. ఈ రెండు వాల్యూస్లోనూ సైన్ బీటా మైనస్ గామాని కామన్ తీస్తే సైన్ 2 ఆల్ఫా ప్లస్ ఇక్కడ నుంచి మిగిలేది 2 సైన్ గామా ప్లస్ బీటా ఆర్ బీటా ప్లస్ గామా ఇంటూ ఇక్కడ సైన్ బీటా మైనస్ గామాని తీస్తే కాస్ బీటా మైనస్ గామా ఉంది దట్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ సైన్ ఆఫ్
బీటా మైనస్ గామా ఇంటూ ఇప్పుడు ఈ వాల్యూ సైన్ 2 ఆల్ఫా ప్లస్ 2 సైన్ ఏ కాస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే గామా ప్లస్ బీటా ప్లస్ బీటా మైనస్ గామా ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే గామా ప్లస్ బీటా మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ బీటా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ గామా. ఇక్కడ గామా క్యాన్సిల్, ఇక్కడ బీటా క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ వచ్చే వాల్యూ సైన్ ఆఫ్ బీటా మైనస్ గామా ఇంటూ సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా ఈక్వల్ టు 0. అయితే ఈ వాల్యూ ఈక్వల్ టు 0 జరగాలి లేదా ఈ వాల్యూ ఈక్వల్ టు 0 జరగాలి. ఇచ్చిన కండిషన్ చూసుకుంటే ఇచ్చిన కండిషన్ నుంచి బీటా నాట్ ఈక్వల్ టు గామా అని చెప్పనిచ్చాడు. బీటా నాట్ ఈక్వల్ టు గామా, దట్ ఇంప్లైస్ బీటా మైనస్ గామా కూడా నాట్ ఈక్వల్ టు 0. బోత్ సైడ్స్ ఇక్కడ మనకు వచ్చిన ఫంక్షన్ సైన్ ఆఫ్ బీటా మైనస్ గామా కనుక సైన్ అప్లై చేస్తే సైన్ ఆఫ్ బీటా మైనస్ గామా ఈజ్ not equal to sin 0 degrees. That implies sin beta minus gamma sin 0 0. సో ఇది సైన్ ఆఫ్ బీటా మైనస్ గామా ఏమవుతుంది అంటున్నాడు, నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది అని చెప్పని అంటున్నాడు. నాట్ ఈక్వల్ టు 0 అంటే ఈ వాల్యూ 0 కాదు అంటే క్లియర్గా ఈ ప్రొడక్ట్ వచ్చేసి 0 అంటే ఈ వాల్యూ 0 అయితేనే మనకు ఆ ప్రొడక్ట్ 0 అవుతుంది కనుక సో దేర్ ఫోర్ సైన్ 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా ఈక్వల్ టు 0. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.